ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, క్వాలిటీ మద్యాన్ని తక్కువ ధరకి ఇస్తానని. ఉచిత మద్యం పథకం త్వరలో వస్తుంది అనుకుంటాను. ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక క్వార్టర్ మద్యం ఇస్తాం. మినిమం క్వార్టర్ తాగాలంటే మరి ప్రతిరోజు మేము ఉచిత క్వార్టర్ మద్యం పథకం అని పెట్టారు అనుకో, ఎన్నికల్లో గెలిచినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మన దేశంలో మందుబాబుల ఓట్లు తక్కువ ఉన్నాయి, మామూలుగా ఉండవు. కానీ కోరుకుందాం అది. ఇప్పుడు సరసమైన ధరలకు పాలు దొరకాలి, బిడ్డలకు పౌష్టికాహారం, అది సరసమైన ధరలకు కోడిగుడ్లు దొరకాలి. ఎందుకంటే ఎన్ ఎగ్ గెట్ ఏ కీప్ ద డాక్టర్ అవే. సరసమైన ధరకు పళ్ళు కూరగాయలు ఫ్రెష్ దొరకాలి, నాణ్యత కలిగి. సరసమైన ధరకు ఆహార ధాన్యాలు దొరకాలి. సరసమైన ధరకు విద్యా వైద్యం అందుబాటులో ఉండాలి. ఇది కదా మనం కోరుకునేది. సరసమైన ధరకు ఒక ఇల్లు కట్టుకోగలగాలి. కానీ మన దేశ రాజకీయం సరసమైన ధరకు మద్యం, కల్తీ లేకుండా క్వాలిటీ మద్యం ఇస్తామంటే ఓకే, అది ప్రజల ఆరోగ్యానికి మంచిది. ధరలే కాదు, కల్తీ కూడా కలిసే వరకు ప్రజలు ఇంకా ఎక్కువ అనారోగ్యానికి కూడా బలవుతారు.